వంట చిల్లీ చికెన్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్, క్యాప్సికమ్, ఆనియన్, ఫైన్లీ చాప్డ్ జింజర్ అండ్ గార్లిక్ అండి. చిన్న చిన్న కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, కార్న్ఫ్లోర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో కెచప్, ఇది వైట్ వెనిగర్ అండి, కొద్దిగా మైదా, ఒక్క ఎగ్ అండి. మసాలా వచ్చేసి కొంచెం సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకున్నాం, కొంచెం పసుపు వేసుకున్నామండి, అంతే. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. కొంచెం జీరా పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం అండి, వైట్ వెనిగర్ అండి కొద్దిగా వేసుకున్నాం స్మెల్ కోసం, 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్. ఓన్లీ ఎగ్ వైట్ వేసుకుందామండి, కొద్దిగా ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ ఎగ్ వైట్ వల్లనే మనకి కోటింగ్ అనేది బాగా వస్తుంది. మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, మిక్చర్ ఇది మీకు బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్నాము. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం మనం ప్యాన్ ఇప్పుడు మన ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. చికెన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా. ఇప్పుడు పక్కకు పెట్టుకుందామండి. తీసుకొని మిగిలిన చికెన్ కూడా మొత్తంగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతుందంటే ఆలోపు మనం మరో ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఇందులో మనం చాప్డ్ జింజర్ అండ్ గార్లిక్ వేసుకుందామండి. కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఇందులో ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుందాం. కొద్దిగా వేగాలండి. కొద్దిగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసుకుంటాము. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది మనకి తెలియాలి కదా, అందుకని నార్మల్గా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు క్యాప్సికమ్ వేసాక రెండు మళ్ళీ మగ్గుతాయి కదా, ఇప్పుడు సరిపోతుంది. ఇంకా కొంచెం కలుపుకుందాము. ఇది ఆనియన్ క్యాప్సికమ్ దీనికి పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఇంకా నేను కొద్దిగా ఆనియన్ అనేది ఎక్కువ వేసాను. ఇష్టం మీకు ఎక్కువ అవసరం లేదనుకుంటే తగ్గించి వేసుకోండి. ఇందులో మనం ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుందాము. కొద్దిగా సాల్ట్, ఎందుకంటే సాసెస్ వేస్తాం కదా, అందులో కూడా సాల్ట్ ఉంది, అందుకే కొంచెం వేసానండి. కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది కలుపుకున్నామండి మొత్తం. ఇప్పుడు ఇంకా వెనిగర్ వేస్తున్నాను. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్, టమాటో కెచప్, విధంగా ఫైన్గా కలుపుకుందామండి. కొంచెం సేపు మగ్గనివ్వండి. కార్న్ఫ్లోర్ అండి, దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని రెండా లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం అనేది ఇందులో లైట్గా పోసుకొని
కొద్దిగా కలుపుకుందామండి. ఇది థిక్నెస్ కోసం. ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసిన చికెన్ వేసుకుందామండి. ఇది మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమం అన్నది చికెన్కి పట్టాలండి. అప్పుడే దాంట్లో ఉన్న సాసెస్ టేస్ట్ కాస్త చికెన్కి పట్టుతుంది. సో 2 మినిట్స్ ఫ్రై చేస్తే చూసారు కదా, ఫైనలీ చిల్లీ చికెన్ ఈజ్ రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్నామండి. ఫైనల్లీ మనం చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకి తీసుకున్నాం. ఇదిగోండి, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి.